వెల్కమ్ టు న్యూస్. అనకాపల్లి జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుపై రాష్ట్రంలో ఆందోళన ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న మాట్లాడుతూ కేంద్రం 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో పని దినాలను 7.5 కోట్లకు పరిమితం చేయడం, బడ్జెట్ తగ్గించడం వల్ల కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ పథకం రాష్ట్రానికి భారంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పైడిదల్లమ్మ, కొండమ్మ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ పేరును పెట్టినటువంటి పథకాన్ని కొనసాగించాలి. బీబీజీ రామ్ పేరును పెట్టినటువంటి పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. బీబీజీ రామ్ పేరును పెట్టినటువంటి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుందాం. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలి. మహాత్మా గాంధీ పేరును పెట్టినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. మార్చిలో 1,00,000 కోట్ల బడ్జెట్ ని కేటాయించాలి. ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థను కొనసాగించాలి. తట్టా గుణపం పారా మంచినీళ్ళ డబ్బులు వెంటనే ఇవ్వాలి. తట్టా గుణపం పారా మంచినీళ్ళ డబ్బులు ఇవ్వాలి. రాష్ట్రాలకి బడ్జెట్ ని కేటాయించడం అన్యాయం. కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల బడ్జెట్ ని ఇవ్వాలి. ఉపాధి కూలీలు కేంద్రంలో 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం